హాయ్ గైస్, టెక్ న్యూస్ 31కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే నిన్న సామ్సంగ్ గెలాక్సీ S24 FE అలానే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి సామ్సంగ్ గెలాక్సీ S24 FE ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో Exynos 2400 ప్రాసెసర్తో అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో దీంతో పాటుగా 120 Hz రిఫ్రెష్ రేట్తో అలానే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో దీంతో పాటుగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అలానే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో దీంతో పాటుగా 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి 4700 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అలానే మనకి ఈ మొబైల్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 60,000 అయితే పెట్టారు. మనకి ఈ మొబైల్ October 3 నుంచి అయితే సేల్కి అయితే వస్తుంది. అలానే ఈ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 ప్లస్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో అలానే 12.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో దీంతో పాటుగా 120 Hz రిఫ్రెష్ రేట్తో అలానే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో దీంతో పాటుగా 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఈ టాబ్లెట్ని తీసుకొచ్చారు. అలానే 10,090 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ టాబ్లెట్ అయితే లాంచ్ చేశారు. ఈ టాబ్లెట్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 91,000 అయితే పెట్టారు. అలానే ఈ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 అల్ట్రా స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో అలానే 14.6 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అలానే 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అలానే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. దీంతో పాటుగా 11,200 mAh బ్యాటరీ అలానే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ టాబ్లెట్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,09,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్ అయితే వైఫై వేరియంట్స్. ఒకవేళ మీకు ఇందులో సెల్లార్ వేరియంట్ కావాలంటే మీకు అయితే ఇంకో 14,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ అయితే షామీ 14T సిరీస్ని అయితే లాంచ్ చేసింది. ఒకసారి వీటి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే షామీ 14T ఉందో ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో అలానే 6.6 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అలానే 144 Hz రిఫ్రెష్ రేట్తో దీంతో పాటుగా 4000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో అలానే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో దీంతో పాటుగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. అలానే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీంతో పాటుగా 5000 mAh బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే €649 అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 60,000 అయితే పెట్టారు. షామీ 14T Pro స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో అలానే 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో దీంతో పాటుగా 144 Hz రిఫ్రెష్ రేట్ 4000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. అలానే ఇందులో 5000 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అలానే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే €799 అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 75,000 అయితే పెట్టారు. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో అయితే వివో X100 XR X200 అయితే తీసుకురాబోతుంది. ఇప్పుడైతే వీళ్ళు అఫీషియల్గా వీటి డిజైన్ అయితే లీక్ చేశారు. మనకి మొబైల్స్ అయితే October 14న చైనాలో అయితే లాంచ్ చేయొచ్చు. ఫైనల్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఒప్పో X8 Pro మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇప్పుడైతే ఈ మొబైల్ యొక్క Antutu స్కోర్ అయితే లీక్ అయింది. ఈ మొబైల్ చూసుకున్నట్లయితే అరౌండ్ 29 lakhs అయితే స్కోర్ చేసింది. మనకి ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే రాబోతోంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.